వెల్కమ్ టు ఐడ్రీమ్. శ్రద్ధా శ్రీనాథ్, కిషోర్ మెయిన్ లీడ్స్లో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా కలియుగం 2064. ఆర్కే ఇంటర్నేషనల్ బ్యానర్పై కెఎస్ రామకృష్ణ నిర్మాణంలో ప్రమోద్ సుందర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ మూవీ ఎంతవరకు ఆకట్టుకుందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. భవిష్యత్తులో మూడో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత భూమి మీద ఎలాంటి కరువులు వచ్చాయి, తిండి నీరు కోసం మనుషులే కొట్టుకొని చంపుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది, మనుగడ కోసం మానవత్వాన్ని పక్కన పెట్టాల్సిన పరిస్థితి మనుషులకు ఎందుకు వచ్చింది అనే థీమ్తో రూపొందించిన సినిమా కలియుగం 2064. మరి ఈ సినిమా ఇంటర్వల్ బ్లాక్ వద్ద వచ్చే ట్విస్ట్ బాగా ఆకట్టుకుంటుంది. అలాగే సెకండ్ హాఫ్లో సీట్ సీక్వెన్స్లు చాలానే ఉన్నాయి. అన్నిటికీ మించి క్లైమాక్స్లో ఇచ్చిన మెసేజ్ కూడా అదిరిపోయింది. అయితే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా పిసి శ్రీరామ్ శిష్యుడు కె రామ్ చరణ్ అందించిన సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. విజువల్స్ టాప్ నాచ్ అనే విధంగా చెప్పుకోవచ్చు. ఇక 100 కోట్ల బడ్జెట్తో తీసే సినిమాలు కూడా ఈ రేంజ్లో విజువల్స్ ఉండటం లేదు. అలా కలియుగం 2064 అదిరిపోయింది. సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే దర్శకుడు ప్రమోద్ సుందర్ ఈ థ్రిల్లర్కి గుడ్ ట్రీట్మెంట్ను యాడ్ చేసి ఇంట్రెస్టింగ్గా సినిమాను చూపించారు. అలాగే ఫ్యూచర్ ట్రాక్ ఇంకాస్త బాగా రాసుకుని ఉంటే బెటర్ అయి ఉండేది. సినిమాలో కె రామ్ చరణ్ సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీక్వెన్స్లు మాత్రం చాలా రిచ్గా వచ్చాయని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ పనితనం ఇక్కడ చాలా బాగా కనిపించింది. డాన్ విన్సెంట్ సంగీతం పర్వాలేదు. నిమ్స్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. నిర్మాత కెఎస్ రామకృష్ణ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఓవరాల్గా కలియుగం 2064 ఖచ్చితంగా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా.